రాజుల రాజైన యేసు క్రీస్తు వారికి, పాప క్షమాపణిచ్చే ప్రభువైన యేసు క్రీస్తు వారికి, అందరిని ప్రేమించిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం ఈ కూడికని గురించి. చాలా ఇబ్బందులుగా జరిగినాయి. వర్షం వచ్చి బురద వేసి ఇదంతా చాలా ఇబ్బంది పడ్డా దేవుడు సహాయం చేశాడు. సేవకులు, విశ్వాసులు అందరూ కూడా వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. నేను 2 మాటలు చెప్పి ముగిసేస్తాను. నేను యేసుప్రభువారు అంటే ఒప్పుకునేవాడు కాదు. మాకు 3 కోట్ల దేవతలు దేవుళ్ళు ఉన్నారు, యేసుప్రభు అయిన దేవుడు అని బద్ధవైర్యంగా పోట్లాడిన వాడిని. ఆ మహాదేవుడు నన్ను పట్టుకున్నాడు. నిజమైన దేవుడిని తెలుసుకున్నాను. సత్య పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షణ కూడా ఇచ్చాడు. ఈ బైబిలు అయ్యగారు రోజు బైబిల్ గురించి పాటలు పాడుతున్నారు. ఈ బైబిల్ మాటలు 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడిని చూడాలంటే మనం చూడలేం. ఈ బైబిలే దేవుడు. మా ఊళ్ళో రాంకోట సభలు చేస్తూ ఉంటారు, రాముల వారి కళ్యాణం. ప్రతి సంవత్సరము నేను చందా ఇస్తూ ఉంటాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేనెవరయ్యా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంతలోకి ఇంత భక్తుడు అయిపోయావా అని నన్ను ఏకగానంగా మాట్లాడి వెళ్ళిపోయారు. సరే, మా చిన్న అమ్మాయి పుష్ప, చిన్నపిల్ల, ఇస్త్రీ గొడవలు చేసి 10 రూపాయలు వేసి రాముల వారి గుళ్ళో దబాన్లో కానికేసి రామని మా అమ్మాయిని పంపించా. కానికేసి వచ్చింది. అరెత్తిని నన్ను చంపడానికి అనేక మంది వచ్చారు. ఈ బైబిలు పూల చక్రం తిరిగి అందరిని కూడా జయించి నన్ను కాపాడ్డాడు. ఈ బైబిల్ కాపాడింది. నిజమైన దేవుడు బైబిలే. బైబిలు గెరగరగర తిరిగి పూల వర్షం కురిసింది. నేను ఆశ్చర్యపోయాను. ఆయన మహాదేవుడు మా కుటుంబాన్ని, నా బిడ్డలను కూడా కాపాడ్డాడు. మేమందరం కూడా నా ద్వారాగా నా భార్య ఆపరేషన్ తీసుకుంది. మరి నా కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా, మనవరాళ్ళు కూడా తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు, మా గురించి, మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా బతికి బాగుంటే మళ్ళీ ఇదే కూడిగా పెడతానికి మీరందరూ కూడా ప్రార్థన చేయమని అయ్యగారికి అప్పచెప్తున్నాను. ఆయన హృదయంలో ఉన్న ఆశ చాలా ఎంతో ప్రగాఢమైంది. సరే, ఇప్పుడు మన అందరికి కూడా వాళ్ళు విందు సిద్ధం చేస్తారు. విందులో అందరూ కూడా పాలు పొంది కుటుంబం కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మరో ప్రకటన, రేపు ఉదయకాలం బహిరంగ సువార్త మీ ఏరియాలో ఎవరైనా కావాలని ఇప్పుడు అడిగితే అక్కడ జరిగిస్తాం. రేపు 2వ తారీఖు ఎవరు ఇవ్వలేదు, నేను కూడా ప్రకటించాం. మీరు ఎవరైనా అడిగితే మీ ఏరియాలో చేస్తాం. ఉన్నారు ఎవరైనా? లేదంటే మనం లింగారావు సెంటర్ నుండి విఎస్ఆర్ కాలనీ రోడ్లో మనం రేపు సువార్త జరిగిస్తాం. అందరూ కూడా త్వరగా బెరాకాకు రావాలి. 5 గంటలకు మనం చేరి వస్తే కొంత సమయం అక్కడ ప్రార్థన చేసుకొని బయలుదేరుతాం. ఈరోజు మొదటి రోజు కనుక కొంచెం ఆలస్యంగానే బయలుదేరాం. సరే, 5 గంటలకు రాలేమని చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు. పోన్లే, 5:30కు కరెక్ట్గా మీరు 5:30 లోపల దేవుని మందిరానికి వస్తే అక్కడ అర్ధగంట ప్రార్థన చేసి 6 గంటలకు మందిరం నుంచి బయలుదేరి మన సువార్తకు స్పాట్కి వెళ్ళిపోతాం. జ్ఞాపకం ఉంచుకోండి. రేపు పెందలకడ లేచి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత
3వ తేదీ ఇది మూల్పూర్, 3వ తేదీ మూల్పూర్లో ఈ సువార్త జరుగుతుంది. మరి అందరూ ఎట్లా పోవాలి అని ఆలోచిస్తున్నారా? సరే, మందిరం వ్యాన్ అయితే ఉంటుంది. చాలామందికి కార్లు ఉన్నాయిగా, దేవుడు కార్లు ఇచ్చాడు. ఇప్పుడు వినియోగించండి. కార్లు ఇచ్చింది దేనికి? దేవుని పని చేయడానికి. అర్థమైందా? కార్లు ఉన్న వాళ్ళందరూ కార్లు తీసుకొని రండి. చాలామందిని మనం ఎక్కించుకోవచ్చు. నా కారులో ఎక్కువ అని అందరినీ ఎక్కించుకోండి. దేవుడు బహుమానం ఇస్తాడు. కార్లు ఉన్న వాళ్ళందరూ కార్లు తీసుకొని రండి. బండ్లు ఉన్నటువంటి వాళ్ళు బండ్లు తెచ్చుకోండి. అట్లా మనం అందరం కలిసి వెళ్ళి మూల్పూర్ గ్రామంలో మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తాం. విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. కార్లు మాత్రం మీరు అట్లే మూసిపెట్టారంటే అవి పనిచేయవు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడన్నా వినియోగించండి కార్లు ఉన్నవాళ్ళు. దేవుని యొక్క పని కొరకు వాడదాం. అందరూ కూడా కూడి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అక్కడ మరి అందరికీ చెప్పాం పలహారం అందరికీ సమృద్ధిగా అందరూ కూడా సంతోషంగా భోజనం చేసి చక్కగా మీరు అందరూ తృప్తిగా మా అందరి గురించి ప్రార్థన చేయండి. మంచి పలహారం ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు పలహారం. సరే, చిన్న ప్రార్థన చేస్తాం. మరి వాటి కొరకు కూడా సత్యనారాయణ చిన్న ప్రార్థన చేయండి. అమ్మాయికి ఇచ్చి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న దేవా, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చేసిన పరిచర్యను ఫలభరితంగా మరి జరిగిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. నీ దాసుడు బసవపున్నయ్య గారిని నన్ను మీరు రక్షించుకొని ఈ రీతిగా ఆహారాన్ని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, సమృద్ధిగా అనుగ్రహించమని. నీ దాసుని కుటుంబానికి రావాల్సిన ప్రతి ఆశీర్వాదం వారికి అనుగ్రహించమని, వినినటువంటి వారికి కూడా నీ ఆశీర్వాదంతో నింపమని నీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతించు నా ప్రాణమా మహిమ హల్లెలూయా. స్తుతించు నా ప్రాణమా ప్రభును. బోలియే జిందా ఖుదావని యీశు మసీహ్ కి, జీవాహారమనే యేసు క్రీస్తు వారికి హల్లెలూయా.